బాబు పూలు ఏంట్రా పూలు ఏంట్రా చెప్పావా చైర్స్ అదే అనుకోండి ఏంటి తగ్గిపోతుంది అంటే వెళ్ళిపోతుంది అది కూడా ఉంది కానీ దేనికైనా ఎంత కావాలి అడుగుతాం స్టార్ట్ చేస్తాను వాళ్ళే చెప్తారు కాదు అంటే హైదరాబాద్ చేస్తాం అదే మధ్య వల్ల అన్నీ వస్తాం కాదు బాగుంది ఎందుకంటే అక్కడ జరగాలి స్టార్ట్ చేస్తే 1 అవర్ అవుతుంది కదా అంతే కదా చాలా ఉంటాయి దగ్గరలో ఉండగానే స్టార్ట్ చేయమన్నాడు మా బంధువు వచ్చి చెప్పాడు మదన వాళ్ళు అన్నోళ్ళు అంటారు అదే 10 స్టార్ట్ చేస్తాం వాళ్ళు వచ్చారు అయినా అది కూడా ఆగమంటారు దగ్గర వచ్చినా స్టార్ట్ చేసినాను అదే పింక్ బాగానే చెప్పాడు ఇంకా
స్థలం టీం భావాన్ని ఏంటంటే మధ్య మధ్య SPM identified by Truecaller. వీళ్ళ స్విచ్ ఆపించండి రైట్ ఆపేశారు జరుగుతుందని అవును సరిపోవు అది మొత్తం రేఖలు తీస్తారు కదా సరిపోతుంది వైట్ వచ్చాడు వైట్ కొంచెం వారు మరి మొన్న బాబు కుమారుడు పెళ్లికి చాలా యాక్టివ్గా ఉండి కుమారుడు పెళ్లి కూడా చేసి చాలా సంతోషంగా గడిపారు. అందరం మేమందరం మా చర్చి రినోవేట్ చేసిన తర్వాత సీలింగ్ అది అన్ని చేసిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ ఆ బాబుదే జరిగింది. కాబట్టి ఎంతో ఆయన సంతోషించి చక్కగా ఆయన దేవుడు స్తుతించారు. మరైతే మరలా కొంచెం సీరియస్ అవడం జరిగింది. నిన్న మరి ఆదివారం మాకు న్యూస్ వచ్చింది ఐసీయూలో ఉన్నారు, ప్రార్థన చేయండి అని. అలాగే సంఘం అంతా కూడా ప్రార్థన చేశాం. అయితే దేవుడి చిత్తం ఏమైందంటే ఆయన మరి పిలుపునిచ్చాడు, ఆయన పిలుచుకున్నాడు. ప్రభు పిలుపు అందుకుని సౌరభ్ విజయబాబు గారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. కాబట్టి ప్రభు సన్నిధికి వెళ్ళడం అనేటువంటిది అత్యవసరమైనటువంటిది. అది మనకి అది జరగవలసిందే. ఈ వేళలో రేపో ఎల్లుండో అది మనం చెప్పలేము ఎవరైనా సరే. కాబట్టి ప్రభు పిలుపు రాగానే సిద్ధపడి మనం ఉంటే ప్రభు పిలుపు అందుకుని పరలోకంలోనికి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే విజయబాబు గారు ఆయన సిద్ధపడ్డారు, మంచి విశ్వాసి. ఆయన సంఘ పరిచర్యలో బాగా ఉన్నటువంటి ఆయన కుటుంబాన్ని ఎంతగానో ప్రేమగా చూసుకున్నారు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా ఆయన కార్యక్రమాన్ని, ఆయన యొక్క విధులు, ఆయన యొక్క బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తించారు. ఒక తండ్రిగా, ఒక సంఘస్థుడిగా సమాజంలో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే చర్చిలో కూడాను ఈ విధంగా ఆ కుటుంబాన్ని దేవుడు మరి ఎంతగానో హెచ్చించాడు. అయితే సమయం వచ్చింది, దేవుడు ఆయన పిలుచుకున్నాడు, ప్రభు సన్నిధిలోకి వెళ్ళాడు. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. దుఃఖం అనేది తప్పకుండా ఉంటుంది, హృదయ వేదన ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు లేరు భౌతికంగా మన మధ్యన. కాబట్టి మరి అందరూ కూడా దుఃఖపడుతున్నారు. ఆ దుఃఖం అనేది సహజమే. కానీ నిరీక్షణ లేని వాటిలాగా మనం దుఃఖపడకూడదు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నట్టు మర్యాదగా చక్కగా ఈ భూస్థాపన కార్యక్రమాన్ని చక్కగా చేద్దాం మనం. మరైతే ఈ కార్యక్రమానికి మరి నర్సపూర్ జీఎం అసెంబ్లీ సంఘ పెద్దలు, పరిచారకులు, సంఘ సభ్యులు, సేవ సమాజం వారు, సంఘ స్కూల్ పిల్లలు, అలాగే యవనస్తులు అందరి తరఫున మరి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి, ఆదరణ, దుఃఖోపశమనము కలగాలని మరి మేమందరం పెద్దలం వచ్చాము. కాబట్టి ఈ కుటుంబాన్ని ఆదరించడానికి ఈ రోజు మరి క్లుప్తంగానే మనం కార్యక్రమాన్ని చేసుకుందాం. మరి భూస్థాపన కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపు 10 గంటలకి ఆదరణ కూడిక ఉంటుందని కుటుంబస్తులు చెప్పారు. కాబట్టి రేపు 10 గంటలకి ఆదరణ కూడికలో మరి కుటుంబస్తులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు వారి గురించి చెప్పొచ్చు, సమయం ఇస్తాము. కానీ ఈ రోజు మాత్రం క్లుప్తంగా చేసుకుందాం. ఇప్పుడు మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మా సంఘ పరిచారకులు జీవన్ గారిని మరి ఆహ్వానిస్తూ ఉన్నారు. మిక్కిలిగా ప్రేమించిన మా పనులు తండ్రి, వివేకాల సమయంలో
దానికి సహాయం చేశారు. నేను మా ప్రియులు మిస్త్రీ జాస్తి సౌరభ్ విజయబాబు గారు మీ పిలుపునందుకు ప్రభావం ఉన్నందుకే గెస్ట్ నేను ఆయన నా కుటుంబాన్ని భార్యను బిడ్డల్ని బంధువర్గాన్ని మీరే సుఖం కలిగించి ఆదరించారు. అయినా మరి ఆయన ఈ మీద ఉన్నంతకాలం ఈ పట్ల ఎంతో విధేయత కలిగి భక్తి కలిగి జీవించిన విధానాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈ సమయంలో ఆయన ఇచ్చిన భౌతికాయాన్ని అయినా మరి మేము ఆయన సమాజ్ చేయడానికి తీసుకునే ముందు జరిపితే ఈ కార్యక్రమం అంతట్లో మీ మహిమార్థంగానూ కుటుంబానికి ఆధారకరంగానూ జరుగుతుందిగా సహాయం దయచేసి నడిపిస్తుంది మీరు అవసరం ఈ తోడు అనుగ్రహించి ఏసయ్య పరిస్థితులను బట్టి మా సంఘ పరిచారకుడు కళాధర్ గారు వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. అపొస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు మనం వాక్యం చదివేసి వాక్యం చదివి పౌలు 1వ దశలైనకు 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు తొక్కపడకుండా ఉండటము, నిర్దించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినీడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినాం. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోర్తను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చి క్రీస్తునందుండి మృతులైన వారు మొదటి లేఖలు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడింది. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉంది. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నది. ఇప్పుడు మన కీర్తన పుస్తకంలో నుంచి 589వ కీర్తన మనం అందరం కలిసి పాడుకుందాం. 589వ కీర్తన. దేశము పరదేశిని నిలా మాయాలోకము యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిద్దుము, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగిద్దుము. పరలోకము నా దేశము, పరదేశిని మాయలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పవనుని చూచి నేను హర్షింతును, పవనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశినిగా రక్షకుని చెంతకు ఎప్పుడే
దేశము నా దేశము పరదేశించనిలా పరలోకమేగా నేను యాత్రికుడను అద్దరికి ఎప్పుడు నేను పాక్షిక బయలును పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును పాక్షిక బయలును పరుండ చేయు శాంతి జలము చెంత నడిపించును అమిషము ప్రాణం శృతి పరచు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, విజయబాబు గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ తల్లి గర్భంలో రూపించి మొదలుకొని మీరు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. మీ యొక్క గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించి పరిశుద్ధాత్మదేవ అనుక్షణం సన్నిధిలో నడుస్తూ పరిశుద్ధాత్మ నిందారహితంగా నీతిగా యథార్థంగా ప్రభా జీవించే ధన్యతను అనుగ్రహించి ఈ రోజున పరిశుద్ధాత్మదేవ నిలిచిన దినమున ప్రభా మీ పిలుపుని అందుకొని ప్రభా ఇహలోక యాత్రను ముగించి ప్రభా ఈ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్న ప్రభు. ఏడపాటు కాలమున ప్రభా ఇదిగో తన ఇంత కాలం అతను చూపిన ప్రేమ ఆతిథ్యాన్ని బట్టి ప్రభా ఇదిగో తండ్రి దుఃఖాలు దూరటి ప్రభా తన సతీమణిని ప్రభా కుమారుని జ్ఞాపకం చేసుకుని ప్రభా పలులను కూడలను ప్రభా చేసే బంధుమిత్రులందరినీ తోబుట్టులను జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ దుఃఖ సమయంలో పరిశుద్ధాత్మ ఇదిగో తండ్రి మీ హృదయంను కలవరపడనీయకుడి వెరవనీయకుడి దేవుని విశ్వాసం ఉంచున్న నాయకుని విశ్వాసం సెలవుచ్చిన ప్రభా. నేను మరలా వచ్చి నేను స్థలంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పిన ప్రభా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవ నిత్య రాజ్యంలో ప్రభా ఇదిగో తండ్రి యేసయ్య ప్రభా దేవతల సమూహంలో ప్రభా ఇదిగో చేర్చుకుని ప్రభా నీతో పాటుగా ప్రభా జీవించే మహిమలో ప్రవేశింపజేసేందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని ప్రభా దుఃఖంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ ఆదరణ దయచేయండి పరిశుద్ధాత్మదేవ. నీవు తప్ప ఎవరు కూడా ఆదరించిన ప్రభా నీ కనుకల హస్తముంచి పరిశుద్ధి నీ సమాధానం దయచేసి నీవు ఉన్నావన్న ధైర్యం దయచేసి అవును ప్రభు ఒక రోజున ప్రభా మేము నిరీక్షణ కలిగి ప్రభా వేసే మేము ఒక రోజున కలుసుకుంటూ నిరీక్షణ కలిసి ప్రభా ఈ రోజున ప్రభు ఇటు ఎడబాటు ప్రభు ఇది కొద్ది సమయమని ప్రభా ఎంతరి మరలా మేమందరం కలిసి ప్రభా సదాకాలం నీతో ప్రభా నివసిస్తామని ధన్యత దయచేయమని అటు ఆదరణ దయచేయమని ప్రభా వేసే దుఃఖంతో బిడ్డలందరి ప్రభుని ఆదరించమని వచ్చిన దైవ సేవకులను బంధువులను దీవించమని ఈ యొక్క పుస్తక కార్యక్రమంలో మీరు నడిపించి పరిశుద్ధాత్మ ప్రతిదీ చక్కపరచు ప్రభా షేర్ మట్టి కప్పు చెప్తావు ప్రభా అటు ఆత్మనిస్తలు చేర్చుకొని ప్రభు మీ హస్తకం చేసుకుని దీవించి ఆశ నడిపించమని యేసయ్య మీ శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ప్రార్థన ద్వారా కుటుంబాన్ని ఆదరించినటువంటి సుశీల్ పార్ గారి వందనాలు కుటుంబ తరఫున. మరి ఇప్పుడు మన మధ్యన గళ్ళ బాబ్జీ గారు ఉన్నారు. వారు ఈ కుటుంబానికి చాలా పరిచయస్తులు. వారు మరి విజయబాబు గారి గురించి కొన్ని పరిచయ వాక్యం కొన్ని విషయాలు వారు క్లుప్తంగా వివరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. విచారకరమైనటువంటి సమయం అయినప్పటికీ నరులారా తిరిగి రండి నేను కమిషనర్ కాబట్టి మరి తిరిగి మనం భూమికి చేరవలసినటువంటి వారు కూడా ఈ దినాన్ని ఒక 50 సంవత్సరాల మా యొక్క స్నేహాన్ని లేకపోతే బంధుత్వాన్ని 76వ సంవత్సరం నుంచి వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు. ఆయా సందర్భంలో ఆయన తండ్రి గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. కారణం ఏంటంటే విలియమ్స్ గారు మరి ఎక్స్ మిలిటరీ మ్యాన్గా చేసి ఆ తర్వాత నర్సాపూర్లో సబ్ కలెక్టర్ గారి యొక్క బంగ్లాలో ఆఫీస్లో మరి డ్రైవర్గా జీప్ డ్రైవర్గా వారు కొనసాగుతున్న సమయంలో అదే సమయంలో మా గృహానికి రావడం జరిగింది. అప్పటికి ఇంకా 10th క్లాస్ కూడా రాలేదు విజయబాబు. ఆ సమయం నుంచి పెద్దోడు విజయబాబు కుమార్ అయితే కనుక 10th క్లాస్. ఆ సమయం నుంచి పరిచయం మొత్తం ఎన్నో సంవత్సరాలుగా మరి నేను కలిసి ఉండి ఈ ప్రాంతంలో ఈ స్థలం కొనుక్కోవడానికి నాయక సహకారం కూడా జరిగింది. ఆ టైంలో ఆర్థికంగా కాదు, మారల్ సపోర్ట్ ఆ రీతిలో ఇక స్థలాన్ని తీసుకోవటం. ఈయన చాలా కష్టజీవి అండి విజయబాబు గారు, చాలా కష్టజీవి. కరెంట్ పని చేసినప్పుడు ఇప్పుడైతే కొంచెం అంతా టెక్నాలజీ పెరిగింది కనుక మిషన్స్ తోటి కట్ చేసేస్తున్నారు. అప్పుడైతే ఒక శానం పుచ్చుకొని ఆ గోడల్ని కొట్టడం, అలా నెత్తిమే నుంచి మొత్తం ఉల్లంతా పడిపోతే అలాగే వచ్చేసి పని దగ్గర నుంచి కనీసం కొంతమంది అయితే క్లీన్ చేసేసుకుంటారు, కానీ ఆ రీతిలో ఏం లేదు. అయితే అంత కష్టపడినటువంటి వ్యక్తిగా మా ఇంట్లో ఉండగానే వివాహం జరిగింది. ఆయన వివాహం కూడా జరగడం అది కూడా చాలా మరి భయంకరమైన పరిస్థితుల్లో ఆ వివాహం జరిగింది. ఆ రంగా గారిని చంపేయటం, ఆ సమయంలో మరి మొత్తం అంతా
కర్ఫ్యూ విధించేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వివాహం జరగటం, దేవుడు ఆయన్ని ఆశీర్వదించి సౌదీ అరేబియా దేశానికి తీసుకుని వెళ్ళి ఇంచుమించుగా 26 సంవత్సరాలు అక్కడ ఆయన ఉద్యోగం చేయడానికి దేవుడు కృప చూపించాడు. నెట్టుకు ఆయనకి అనుగ్రహించబడిన ఇద్దరు బిడ్డలు, సారిక, నవీన్. ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా మరి రాణి సోదరి చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచి వాళ్ళని మరి ఉన్నత విద్య వాళ్ళు అభ్యసించడానికి మరి చాలా సహకారిగా, తల్లిదండ్రులుగా తండ్రి లేకపోయినప్పటికీ తల్లిగా ఉండి ఆమె చాలా సహకరించి మరి బిడ్డలు దారి తప్పుకోకుండా వాళ్ళు కూడా సజ్జనులే సరైనటువంటి రీతిలోనే పంచబడ్డారు. మరి ఉన్నతమైన విద్యను అభ్యసించి మరి మెట్టుకై వివాహం చేయడానికి కూడా దేవుడు ఆ కుటుంబానికి విజయబాబుకి దేవుడు అవకాశం ఇచ్చారు. మరి రీసెంట్గా మరి నవీన్ కూడా వివాహం జరిగింది. మరి నవీన్ యొక్క వివాహంకి ముందుగానే చాలా సిక్ అయ్యారు. ఆ టైంలో హైదరాబాద్లో ఉంటాం, నేను కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది. చాలా పర్లేదు, బాగానే ఉన్నాడు అనుకున్నాం. మరి వివాహానంతరం మరి కొన్ని దినాల తర్వాత ప్రభు ఆయన పిలుచుకోవడం జరిగింది. మరి ఈ కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి జీడిఎం సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క భూస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు కూడా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. గడా బాబ్జీ గారికి వందనాలండి. ఎందుకంటే ఆయన బాగా సన్నిహితులుగా కుటుంబానికి, అలాగే వారంతా కలిసి మరి జీవించిన విధానాన్ని బట్టి వారి పూర్వత్రాలు, వారి యొక్క సహకారము, వారి యొక్క భక్తి జీవితము, అలాగే వారి యొక్క సహకారం, వారి యొక్క ఏ విధంగా సంతోషంగా స్నేహభావంతో ఉన్నారు అనే విషయాలన్నీ చక్కగా చెప్పారు. నిజమే, విజయబాబు గారు చాలా చక్కగా అందరికీ సహకారిగా ఉంటారు, సహాయకారిగా ఉంటారు, అందరికీ సహాయం చేస్తారు. ఆయన మా ఇంటికి పక్కనే, ఆయన మా ఇల్లు కూడా ఇక్కడే, అందుచేత ఎప్పుడు పలకరిస్తూ ఉంటారు. మాస్టర్ అని మా దగ్గర చదువుకున్నాడు ఆయన, మా ఓల్డ్ స్టూడెంట్ మిషన్ హై స్కూల్లో. ఆ విధంగా మాస్టారు ఎలా ఉన్నారు ఏంటి, ఏమైనా సాయం కావాలంటే చెప్పండి, మీకు నేను చేస్తాను, మీరు వస్తాను, దగ్గరే కదా అని అంటూ ఉంటారు ఆయన. అలాగే రాణి గారు కూడా అంతే, ఎంతో చక్కటి గృహిణి ఆమె, ఎంతో చక్కగా సహకారంగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడు కూడా ఆమె మాకు ఫోన్ చేసి, మొన్న ఆదివారమే ఫోన్ చేసి ఇలాగ ఐసీయూలో పెట్టారండి, సంఘం అంతా ప్రార్థన చేయండి అని అన్నారు. గ్రూప్లో కూడా పెట్టాము, ప్రార్థన కోసం ప్రార్థన చేస్తున్నాం. కానీ మరి ప్రభు పిలుపు అందుకున్నారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక మనం దాని గురించి మనం ఏమీ చేయలేము. ప్రభువే ప్రభు దగ్గర ఆయన ఉన్నారు, విశ్రాంతిలో ఆయన ఉన్నారు. కాబట్టి మనం దుఃఖపడవలసిన అవసరం లేదు. మంచి విషయాలు చెప్పినటువంటి బాబ్జీ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి మా సంఘ పెద్దలు, ఆయన సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి స్టడ్ గారు ఉన్నారు మా మధ్యన, వారిని కొన్ని ఆదరణ మాటలు చెప్పాల్సిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు. వారి కార్యక్రమాన్ని నడిపిస్తున్న మాస్టారు, ఈ సామ్యుల్ బాబు గారు, అలాగే వెనకాల కూర్చున్నటువంటి పెద్దలు, చేరు వచ్చిన జన సమూహాంతటికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సౌరపు విజయబాబు గురించి చెప్పాలంటే, మరి ఇద్దరు పిల్లలు, ఈయన అన్నయ్య. మరి ఇద్దరు కూడా మరి విలియమ్స్ గారు చాలా చక్కగా పెంచారు. ఆయన ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కాన్వెంట్ స్కూల్స్ ఓపెన్ చేశారు. జాన్ పాస్ట్ అని ఒక ఆయన ఆదిలో ఆయనే దాన్ని ప్రారంభించారు. అప్పుడు ఈ బిడ్డలు ఇద్దరు కూడా ఆ ఇంగ్లీష్ పాఠశాలలో చదివారు. ఎప్పుడు కూడా ఇంగ్లీష్ తీసుకుని చక్కగా చలాకీగా ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు, చక్కగా యాక్టివ్గా కూడా ఉండేవారు ఈ పిల్లలిద్దరూ కూడా. అలాగే క్రమంగా మరి సండే స్కూల్స్ కూడా వారు వస్తూ ఉండేవారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి చిన్న కుటుంబం. ఈ బిడ్డలు చిన్నప్పటి నుండి కూడా దైవభక్తులోనే వాళ్ళు పెరిగారు. ఆయన 60 దినం వరకు, మరి మొన్న వివాహమైనప్పుడు చాలా చక్కగా ఉన్నారు. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమన్నప్పటికీ నాకు కొంచెం బలహీనతగా ఉందండి, నేను చెప్పలేనని వారు చెప్పి, ఆయన జీవితంలో చాలా తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మరి లోకంలో జీవించారు. చాలా మంచి ఆ జీవితం దేవుడి కొరకు ఒక సాక్షిగా
జీవించినటువంటి బిడ్డ. మరి ఈయన నిన్నటి దినాన్ని ఉదయకాలం 10 గంటలకే ప్రభు సన్నిధికి వెళ్ళారు ఆయన పిలుపుని అందుకుని. మరి ఆయన జీవించిన జీవితకాలం అంతా కూడా మరి ఆయన జీవితంలో మాటలోనూ ఆయన యొక్క పనుల్లో సమస్తంలో కూడా దేవుణ్ణి మహింపరిచినటువంటి బిడ్డ. విజయబాబు దేవుని అందు చాలా భయము భక్తి కలిగినటువంటి బిడ్డ. మరి పౌలు గారు ఈ దశలోనికల సంఘానికి రాస్తూ ఉన్నారు, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వాని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఆయన ఏమంటున్నాడంటే పౌలు గారు దశలోనిక సంఘానికి ఆయన తెలియజేస్తుంటే ఈ యొక్క మరణము అనేటువంటిది అది నిద్ర మాత్రమే, కానీ ఒకానొక దినాన్ని వారు లేస్తారు. ఈ మరణం అనేటువంటిది ఇది మళ్ళీ ఆయన లేచేటువంటి గుణం ఉంటుంది. ఆయన నిద్రపోతున్నారు అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కనుక ఇది మరి మరణము ఒక రకంగా శారీరకంగా బాధాకరమే, కానీ ఒక రకంగా చూస్తే సంతోషం కూడా. ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ఈతి బాధలు ఏమీ లేవు. ఉదయం లేచిన కాడి నుండి సాయంత్రం వరకు ఏం కావాలి, ఏం తినాలి, మనకి అవసరమైనది ఏది అని ఆలోచించేటువంటి యొక్క ఈ లోకం. కానీ పరలోకం అలాంటిది కాదు. పరదేశంలో ఉన్నటువంటి వారు మరి యేసునందు విశ్వసించి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నటువంటి వారు మరి పరలోకంలో మహా సంతోషం. శారీరకంగా ఈ ఎడబాటు చాలా కంట్రోల్ లేనటువంటిగా మనకి కనపడుతుంది, కానీ అది పరదైసు దేవుడితో ఉండేటువంటి యొక్క సమయం. కనుక మనం మరి విజయబాబు గురించి మనం దుఃఖపడిన అవసరం లేదు. శారీరకమైనటువంటి దుఃఖం మనకి సహజం. అది ఎడబాటు అనేటువంటిది ఎవరు కూడా సహించలేనటువంటి దుఃఖం మరి కుటుంబస్తులకు ఉంటుంది. అలాగే మరి కుమారుడు, అలాగే కుమార్తె, అల్లుడు, కోడలు, మరి వీరందరికీ భార్య, మరి బంధువులందరికీ కూడా ఇది చాలా బాధాకరమైనటువంటిదే. పౌలు గారు చెప్తున్నారు, నిరీక్షణ కలిగి ఉండండి. ఇది కొంతకాలం నిరీక్షణ. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఇంకా ఈ యొక్క మరణం అనేటువంటిది కేవలము నిద్రగా ఆయన పోల్చారు. ఒకనొక దినాన్ని లేస్తారు. ఎప్పుడు ఎవరైతే యేసునందు శ్వాసం వచ్చి పాపములొప్పుకొని ఆయన ఇచ్చినటువంటి ఉచిత రక్షణను అందుకొని ఈ లోకంలో జీవిస్తారో వారే తిరిగి లేస్తారు. కానీ నిరీక్షణలు పాపంతో ఉండి ఆయన ఇచ్చేటువంటి ఉచిత రక్షణను పొందుకోకుండా విస్తారకరమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే వారు తీర్పులోనికి వస్తారు. కానీ విశ్వాసం వచ్చినటువంటి వారు, మరి దేవుడిచ్చినటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారు, మరి వారికి ఏ విధంగా కూడా వారు బాధపడవలసినటువంటి పని లేదు. ఎందుచేతనంటే ఆయన ఒకానొక దినాన్ని లేస్తారు. ఆయనతో కలిసి మనం సంతోషించేటువంటి గొప్ప దినం మనకి రాబోతుంది. దాని గురించి మనము దుఃఖపడవలసినటువంటి పని లేదు. ఈ యొక్క రాకడ వరకు ఇదేంటంటే ఒక ఎడబాటు. ఆ ఎడబాటు నిరీక్షణతో మనం ఉండాలి. చూస్తామనేటువంటి యొక్క నిరీక్షణ. 14వ వచనం చూస్తే యేసు మృతి పొంది తిరిగి లేచినని
మనము నమ్మిన ఎడల అదే యేసునందు నిద్రించున్న దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూలోకంలోనికి వచ్చినప్పుడు ఆయన వెంట పెట్టుకుని వస్తారండి. కనుక ఇప్పటి వరకు మనం నిరీక్షణ కలిగి మరి ప్రార్థనలో ఉంటూ మరి మన యొక్క యాత్రా జీవితాన్ని సాగించాలి. మరి అంటే కృప మరి బంధువులకు, స్నేహితులకు, మరి కుమార్తె కుమారులకు, కోడళ్ళు, అల్లుళ్లకు మరి మీరు వచ్చేటట్టు యొక్క దుఃఖాన్ని మరి అద్భుతంగా గుర్తించి మరి నిరీక్షణ పొందేవారుగా ఉండడానికి దేవుడు అట్టి కృప మీ అందరికీ దేవుడు ప్రసాదించుగా. ఆదరణ మాటలు తెలియజేసినటువంటి పెద్దల సీఎం సిస్టర్ గారికి వందనాలండి. నిజమే, మనం దేనిని బట్టి ఆదరించబడాలి అని అంటే మనం నిరీక్షణ ఉంది అని ప్రభు మళ్ళీ వచ్చినప్పుడు నిద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. కాబట్టి మనం కూడా సిద్ధపడి ఉంటే మనం కూడా మహిమ శరీరం ధరించి మేఘాల మీద ఆయనతో పాటు వెళ్ళి ఆయన కలుసుకుంటాం. అది మన నిరీక్షణ. కాబట్టి దుఃఖపడొద్దు, మరి వేదన చెందొద్దు అని ప్రియులు చెప్పారు. దాన్ని బట్టి వారికి వందనాలు. మనం ఇప్పుడు నతానియేల్ గారు వచ్చి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తారు. నతానియేల్ గారు. అలాగే వారికి వచ్చినటువంటి బంధువర్గ సంఘానికి ప్రార్థన ద్వారా విజయబాబు విడిచి వెళ్ళినటువంటి కుటుంబస్తులకి, బంధువులకి, అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇలాగా మనం కూడుకుంటాము అని ఎంత మాత్రం కూడా నాకు నేను తలంచలేదు. అంటే మంచి యవనస్తుడు, చక్కగా ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డ ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు ఎంతో హుషారుగా ఆ కార్యక్రమాలను జరిగించడంలో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి. ఇద్దరు బిడ్డలు కూడా నా దగ్గరే విద్యను అభ్యసించారు. ఇద్దరు బిడ్డల వివాహాలకు కూడా నేను పెద్దగా వెళ్ళడం జరిగింది. చాలా మంచి వ్యక్తిత్వం. ఏదో కాస్త కోపము అని నేను విన్నాను తప్ప ఇతరమైనటువంటి అనవసరమైనటువంటి లక్షణాలు ఎక్కడా కూడా నాకు వినబడలే. ఎందుకో మరి వివాహ కార్యక్రమంలో బాబు వివాహం జరిగేటప్పుడు చాలా చాలా హుషారుగా, చాలా యాక్టివ్గా కనబడ్డాడు. అంటే ఆ పనులు ముగించాలి, త్వరగా ముగించాలి అనే ఆ తలంపేమో మరి నాకు తెలియదు. ఈ రీతిగా ఇంత తక్కువ వయసులో ప్రభు దగ్గరికి వెళ్తాడు అని ఎవరు కూడా ఊహించినటువంటి సంగతి అది. కానీ మరి దేవుని చిత్తమేంటో ఇప్పుడు మనందరి తలంపులకి, దేవుని ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ చెబుతున్నటువంటి దేవుని తలంపులకి మన తలంపులకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి మరి దేవుని ఆలోచన వేరుగా కనిపిస్తూ ఉంది. దేవుడు విజయబాబు తన దగ్గర ఉండడం మంచిదనుకున్నాడు. అందుకనే గమ్మును తీసుకుని వెళ్ళాడు. బాబు వాళ్ళు దుఃఖించే తీరు చూస్తూ ఉంటే దేవరిన షాక్. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అది అనుకోని సంఘటన కుటుంబంలో ఎదురవడం, ఆ కుటుంబీకులు జీర్ణించుకునేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకు ధైర్యాన్ని, ఆదరణ కలిగించేది మాత్రం ఒకటే ఉంది. అది మన ఆప్తుల సహవాసం కాదు,
వాళ్ళది కొంత మట్టుకు ఉంటుంది, కానీ లేకపోతే మన బంధువులు మన స్నేహితులు చేరి వచ్చిన వారందరి వలన కలిగేటువంటి ఆదరణ కంటే కూడా దేవుడు మనకిచ్చేటువంటి ఆదరణ మనకు గొప్పగా కనిపిస్తూ ఉంది, చాలా విలువైనదిగా కనిపిస్తూ ఉంది. ప్రాముఖ్యంగా బైబిల్ చెబుతున్నటువంటి దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన మన జీవితాలను మార్చే దేవుడు మాత్రమే కాదు, మనతో ఉండే దేవుడు మాత్రమే కాదు, మనలను ఆదరించే దేవుడు మాత్రమే కాదు, మనలను బలపరిచే దేవుడు మాత్రమే కాదు, మనకు వాగ్దానాలు ఇచ్చి మనలను ధైర్యపరిచి ముందుకు నడిపించే దేవుడు మాత్రమే కాదు, కానీ మరణ స్థితిలో కూడా ఆయన మనతో ఉంటాను అని సెలవిచ్చినటువంటి దేవుడు. మరణము తర్వాత కూడా ఆయన మనతో ఉంటాడు. ఆ నేనుండు స్థలంలో 14వ అధ్యాయం యోహాను సువార్తలో 14వ అధ్యాయం 1వ వచనాలు అంటాడు, మీ హృదయములను కలవరపడనివ్వకండి, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున. ఏ దేవుడు అనబడిన వాడు కూడా, ఏ మతము కూడా ఇవ్వనటువంటి గొప్ప నిరీక్షణ, ఆదరణ బైబిల్ మనకిస్తా ఉంది. నేనుండు స్థలంలో మీరు కూడా ఉంటారు. అదే విషయాన్ని యోహాను సువార్తికుడు ప్రకటన గ్రంథంలో వ్రాస్తూ అంటాడు 14వ అధ్యాయం 13వ వచనంలో, ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అంటాడు. మృతులు ధన్యులు అని చెప్పేది బైబిల్ గ్రంథం ఒక్కటే. ఎందుకు మృతులు ధన్యులు అంటే 2 కారణాలు చెప్తాడు అక్కడ. అదేంటంటే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. ఈ లోకమంతా కూడా ప్రయాసమే కదండి, పుట్టినప్పటి నుంచే మొదలు పెడతారు ఏడుపులు. పుట్టడమే ఏడుపుతో ప్రారంభం, బ్రతుకంతా కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక బాధ, ఏదో ఒక ప్రయాస, సమస్యలు. సరే వీటన్నిటి నుండి విముక్తి అంటాడు. అదే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకూడనట్లు ఈ మాటలు మీకు రాస్తున్నాను, నిద్రించుచున్న వారిని గూర్చి. అమూల్యమైనటువంటి మాట. అవండి, విజయబాబు ఏం చేస్తున్నాడట? విజయబాబు ఏం చేస్తున్నాడు? చనిపోయాడు అనే మాట ఎందుకు బైబిల్ వాడలేదంటే, ఎందుకు మరణానికి నిద్ర అనే మాట బైబిల్ ఇచ్చిందంటే, చనిపోయే వాళ్ళకి ఇక బ్రతుకు లేదు, ఇక లేచే ప్రసక్తి లేదు, కానీ నిద్రించిన వాళ్ళు తిరిగి లేస్తారు. అంటే విజయబాబు మళ్ళా ఇప్పుడు ఎలాగున్నాడు? నిద్రిస్తున్నాడు. మేబీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మరలా మధ్యాకాశంలోనికి యేసుక్రీస్తు తన ప్రభావంతో తన మహిమతో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అద్భుతమైనటువంటి మాట అండి. మన క్రైస్తవ్యానికి ఇలాంటి మాటలు లేకపోతే మన భక్తికి విలువ లేదు, మనం పడే శ్రమలకి విలువ లేదు. ఎందుకు ఇన్ని శ్రమలు పడటానికి ఇష్టపడుతున్నాం, ఎందుకు ఇన్ని శోధనలు ఎదురైనప్పటికీ కూడా మనం ధైర్యంగా ముందుకు కొనసాగలుగుతున్నామంటే, మరణము మన కొరకు పొంచి ఉంది, అవమానాలు మన కొరకు పొంచి ఉన్నాయి, దుఃఖము, బాధ, వేదన, లోకము మనకి ఎట్టి ఆదరణ కూడా అనుగ్రహించదని మనకు తెలుసు కూడా మనం ధైర్యంగా క్రైస్తవులుగా ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే, ఇదిగో ప్రభు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానాలు. ఇప్పటి నుండి ప్రభు నందు మృతులు ధన్యులు. విజయబాబు ఎవరన్నమాట చెప్పండి? మనందరికంటే, అందరూ చెప్పండి, విజయబాబు మనందరికంటే కూడా. ఎందుకంటే ప్రభు నందుండి మృతులు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ప్రభుతో ఉన్నాడు, ప్రభు దగ్గర ఉన్నాడు. మనల్ని ఆదరించేది అదే. అందుకనే తెస్సలోనికీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో చివరి వచనంలో అంటాడు, ప్రభు మధ్యాకాశంలోకి వస్తాడు, అప్పుడు మృతులైన వారు మొదట వేస్తారు, ఆమె సజీవుల మీద నిలిచిండు, మనం కూడా వారితో పాటు ఏకముగా ప్రభుని ఎదుర్కొంటాము, సదాకాలం ప్రభుతో ఉంటాము అని ఎన్ని విషయాలు చెప్పిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఆఖరి వచనంలో అంటాడు, 18వ వచనంలో అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుని మాటలే మనల్ని ఆదరించాలి. అమ్మా, దేవుడు మనకున్నాడు. అద్భుతమైనటువంటి బలాన్నిచ్చే మాట ఏంటంటే, దేవుడు మీకున్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేల్ కదండి. మన దేవుని పేరు ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకు తోడు, మాకెవ్వరూ లేరు అనే బాధ నుంచి బయటకు వచ్చి ప్రభు మాకున్నాడు అనేటువంటి ఆలోచనలోకి మీరు రాగలిగితే చాలా త్వరగా మీరు కోలుకుంటారు,
ధైర్యాన్ని పొందుకుని ముందుకు కొనసాగలుగుతారు. అటు రీతిగా దేవుడు తన కృపను ఈ కుటుంబానికి, ఆ విజయబాబు భార్య, బిడ్డలకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన అందరి కొరకు దీవించడం. పెద్దలు శాంతరాజు గారు వాక్యం నుండి కుటుంబాన్ని ఆదరించారు. నిజమే. మరి ఎందుకు మీరు విచారించకూడదు, దుఃఖించకూడదు అని కుటుంబాన్ని చెప్పారంటే వారు నిరీక్షణ కలిగినటువంటి వారు. మనం ఆయన నిద్రిస్తున్నాడు కాబట్టి నిద్రించిన వారు మరలా లేస్తాం. మనం ఎప్పుడైనా రాత్రి పడుకుంటాం, మళ్ళీ ఉదయం లేస్తాం. కాబట్టి నిద్రపోయిన వారు తిరిగి లేస్తారు. ప్రభు ఎక్కడ అన్నాడు? లాజరు మన మిత్రుడు, స్నేహితుడు లాజరు నిద్రిస్తున్నాడు, మనం లేపుదాం వెళ్దాం అన్నాడు. యాయిరు కుమార్తెను లేపినప్పుడు నిద్రిస్తుంది, లేపుదాం రండి అన్నాడు. కాబట్టి ఒక నిద్రలో ఉన్నారు, గాఢ నిద్ర. ఆయన తిరిగి లేస్తారు, అదొక నిరీక్షణ. అంతేకాకుండా ఆయన మనకి ఒకరోజు ప్రభు వెంట పెట్టుకుని ఆయన తీసుకొస్తాడు, అది నిరీక్షణే. మరలా మనం ఆయనతో పాటు మనం ఉంటాము, అది నిరీక్షణే. సదాకాలం మీరు నాతో ఉంటారు అని ప్రభు మనకి సెలవు ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఆదరణ అది. కొద్ది కాలం కాదండి, సదాకాలము మీరు నాతో ఉంటారు అని సెలవిచ్చాడు. నేను మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చాడు. ఇదంతా ఆదరణ కలిగించేది. కాబట్టి ఈ ఆదరణ మాటల ద్వారా మరి భార్య రాణి గారు, అలాగే కుమార్తె అల్లుడు గారు, కుమారుడు, కోడలు, బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులు, అలాగే వచ్చిన సంఘస్థులు అనేక మంది వచ్చారు. ఎందుకంటే విజయబాబు గారిని అంతగా ప్రేమించారు వారు, ఈ కుటుంబాన్ని అంతగా ప్రేమించారు. కాబట్టి దూర ప్రాంతాల నుంచి ప్రయాస అనకుండా వారు అందరూ వచ్చి ఈ భూస్థాపన కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. అలాగే పాలకొల్లు నుంచి వచ్చారు బిడ్డలు అనేక మంది, అలాగే బంధువులు, మరి అలాగే మా సంఘస్థులు అందరూ వారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఆ విధంగా మీరు ఆదరణ పొందాలని మరి నర్సపూర్ జీడీఎం అసెంబ్లీ పెద్దలు, సంఘ పెద్దలు, పరిచారకులు, సంఘ విశ్వాసులు, అలాగే స్త్రీల సమాజం వారు, సండే స్కూల్ వారు, అదేవిధంగా యవనస్తులు, వీరందరి తరఫున మీకు ఆదరణ మాటలు, ధైర్యం కలగాలని, దుఃఖోపశమనం కలగాలని నేను మాటిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆదరించిన గాక. మరి ఇప్పుడు మరి విజయ్ కుమార్ గారు వందన సమర్పణ చేస్తారు. చేసిన తర్వాత ముగింపు ప్రార్థన ఇర్మియా గారు భీమవరం నుంచి వచ్చారు. వారు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను. భూస్థాపన కార్యక్రమానికి వెళ్దాం. రేపు 10 గంటలకి ఆదరణ కూడుకుంటుంది ఇక్కడే. అప్పుడు బంధువులందరూ కూడా ఎంతమంది అయినా సరే మీరు మాట్లాడి వారిని ఆదరించవచ్చు. అందరికీ ప్రభు యేసుక్రీస్తునామమున వందనాలను కూడా వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. నా సోదరుడిని నేను ఈ విధంగా చూస్తానని నా జీవితంలో అనుకోలేదు. నాకంటే 3 సంవత్సరాలు చిన్నవాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. అయితే ఒక నిరీక్షణ, తను దేవుని దగ్గర ఉన్నాడని మాత్రం నమ్ముతున్నాను. నాకు 2 పెద్ద షాకులు తగిలి. ఫస్ట్ నా కుమారుడు చనిపోవడం అదొక షాక్. అయితే నా సోదరుడు చనిపోవడం ఇంకో పెద్ద షాక్. ఈ 2 షాక్లు కూడా నేను ఎలా తట్టుకోగలుగుతున్నానా అని చెప్పేసి నేను రాత్రి అంతా కూడా నేను చాలా కలత చెందాను. గుండె దడ వచ్చేసింది. అయితే కానీ చాలా ధైర్యంగా ఉన్నట్టున్నాను, కానీ లోపలంతా చాలా వేదనగా ఉంది. అయితే మరి ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూసేటప్పటికీ నాకు కొంత ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది. అందరూ కూడా నా తమ్ముడి దగ్గరికి, మా కుటుంబస్తుల దగ్గరికి ఈ విధంగా మీరు అందరూ వచ్చారని నాకు సంతోషంగా కూడా ఉంది. వచ్చిన మీ అందరికీ మరొకసారి నా కుటుంబం తరపున ఇంకా వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు శామ్యూల్ గారికి, అలాగే గారికి, ఎవరో చాంద్రాజు గారికి, ఇంకా వచ్చిన అందరూ కూడా, వారందరికీ కూడా ప్రభునామమున వందనాలు. మంచిగా మీరందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. అక్కడ అలాగా కూర్చున్న వారందరికీ కూడా నా బావులు ఉన్నారు, అనిలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా తమ్ముళ్ళు ఉన్నారు. మా పెద్దమ్మ కుమారులు, చిన్నమ్మ కుమారులు, పిల్లలు వచ్చారు. వారికి కూడా నేను నా కుటుంబం తరపున నమస్కారాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇక కార్యక్రమం
ఇలాగా జరిగినందుకు మరొకసారి పెద్దలైన వారికి వందనాలు చెల్లిస్తూ మరి రేపటి దినం అదన కూడికగా 10 గంటలకు ఏర్పాటు చేయడం అనేది అదన కూడిక ఉంటుంది కనుక రేపు ఇంకా అవకాశం ఉంటుంది, కొంచెం ఎక్కువ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అని పెద్దలు చెప్తున్నారు కనుక మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వందన సమర్పణ చెప్పిన సౌరపు విజయ్ కుమార్ గారికి వందనాలండి. దుఃఖంలో ఉన్నారాయన, నిజంగా సోదరులు కోల్పోయిన దుఃఖం అది ఆవిడ తీర్చలేరు. అయినప్పటికీ ఆయన ప్రభువులో నిరీక్షణ కలిగిన వారై కుటుంబ పక్షంగా వందన సమర్పణ చేశారు. వందనాలండి. ఇప్పుడు మనం వచ్చిన పాస్టర్ ఇర్మియా గారు భీమవరం నుంచి వచ్చారు. వారు ముగింపు ప్రార్థన చేసిన తర్వాత నేను ఆశీర్వాదం ఇస్తాను. తర్వాత మనం భూస్థాపన కార్యక్రమం ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మా దేవా, మా ప్రభువా, స్తోత్రం తెలియజేస్తున్నాము నాయన. పగట వాళ్ళ సమయంలో తమ్ముడు జయబాబు ఈ విధంగా జరుగుతుందని మేము తలంచలేదు. చాలా చక్కని ప్రేమల తమ్ముడు, విడిచిపెట్టి వెళ్ళిన భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరినీ ఆదరించారు. నాయకులు చాలా విషయాలు కార్యక్రమంలో మీ కృపను అనుగ్రహించి మేము కూడా వెనక ముందు లోకాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని ఆదరించండి, బలపరచండి. మీ వాక్యం చేత వారిని బలపరచండి, కృప చేత కనికరించండి. రేపు జరగవచ్చిన కార్యక్రమాన్ని మహిమకరముగాను ఆశీర్వాదకరముగాను అనేక మందికి రక్షణార్థముగాను అనేక మందికి మహిమకరముగా ఈ కూడుకను జరిగించినందుకు వందనాలు తెలియజేసుకుంటాం. మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. మనం ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ముఖ్యంగా విజయమైనటువంటి భార్య రాణి గారికి, కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడి గారికి, కుటుంబస్తులకు, సంఘస్థులకు, వచ్చిన బంధువులందరికీ సదాకాలము తోడై ఉండి ఆదరించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కుటుంబస్తులు రండి. ఒక దండ సుందర పద్మావతి. లైన్
వీడియో పక్కొచ్చండి. కొంచెం వెనక ఎలాగొచ్చండి సార్, ఎలాగొచ్చండి. తొందరగా మాత్రం ఎవరున్నా గోడ మీద లోపల తెచ్చేయండి. నానా మూత తెచ్చేయండి ఇలా. ఇంకా ఎవరైనా చూడాలనుకుంటే మళ్ళీ మూత పెడుతున్నాం రండి.
ఒకసారి చూడండి. మీకేం చెప్తాను ఆయన కొనసాగుతున్నారు. తీసినప్పుడు కొన్ని తీయండి అన్న ఇవ ఈ పూలు దాన్ని పెడదామన్నా కదా కొన్ని పెట్టారు సైడ్లో పెట్టేద్దాం కొన్ని పెట్టారు పైన వేద్దాం కొన్ని పైన బాక్స్ పైన మరి తీయండి మరి తీయండి సరిపోతుంది అక్కడ అవసరం తీద్దాం కాదు కాదు ఇంకా అక్కడ తీసి ఉండదు ఇంకా ఉండదు ఉండదు అందుకే తీసేటప్పుడు తీసేసుకోండి ఎందుకంటే ఆ బండి పెట్టాలి కదా అవి ఎత్తొస్తే తీసి ఇక్కడ వేసింది దాంట్లో ఎత్తొస్తే తీసింది బయట తీసింది అక్కడ కాదు దానికి పెట్టండి జాగ్రత్త బాబీ చెట్టు కక్కల్లో తెల్ల చేసేస్తాడమ్మా పెడతారు పెడతారమ్మా అన్నాడు పెడతాడు పెట్టట్లేదు బాగానే ఉంది నాకు చేపలు కూరన్నీ తెచ్చేసి ఏం తెప్పించమంటావు ఏం తెమ్మంటావు
అద్దంలో పడితే ఎండే చూసేవాడు. మధ్యాహ్నం వచ్చి ఎండెక్కడానికి తీసేసేవాడు. నన్ను కూడా వెళ్ళమనేవాడు కాదు. నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియందునచ్చట నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నేను కూడా చేరియందునచ్చట క్రీస్తునందు మృతులైన వారు లేచి పాల్గొందునట్టి ఉదయమున భక్తులార కూడి రండి అంచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందునచ్చట యేసు సేవ ప్రజలకు చేయుచుండి క్రీస్తు అద్భుతము ప్రేమ చాటుచు రూపి నొందిన యేసు మేలు పిలుచుచుండగా నేను కూడా చేరియుందునచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా దిగిన తర్వాత కూడా అప్పుడు కొడతారు. ఆయన కొట్టరు కదా, అది కూడా ఇస్తారు. యజబాబు గారు ముందుకు వచ్చి ప్రార్థన బిడ్డ మరి తన జీవితంలో నిన్ను ప్రేమించేవాడుగా, నేను విశ్వాసించేవాడుగా మరి ఎంతో విశ్వాసం నేను మరి 4వ అధ్యాయం సహోదరులారా, నిరీక్షణ లేని మీరు దుఃఖపడుతున్న నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా భావిస్తుంది. యేసు మృతులను తిరిగి లేచినని మనం నమ్మారు. అదే ప్రకారము యేసునందు మీతో చెప్పినదేమనగా దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చింది. క్రీస్తునామ నుండి మృతులైన వారి సజీవమైన వచ్చింది. మనం వారితో కూడా ఎదుర్కొంటూ ఆకాశ మండలం మేఘముల మీద కొట్టుకోబడింది. అలా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉన్నాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుంది. ప్రభుత్వం బిడ్డలకు ఇచ్చినటువంటి చక్కని నిరీక్షణను బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. విజయబాబు యొక్క జీవితాన్ని బట్టి, ఆయన యొక్క మరణాన్ని బట్టి కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని, తను ఇచ్చినటువంటి వాగ్దానాల్ని కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, బంధువుల అందరి పట్ల, చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరి పట్ల కూడా ఈ మాటలు దీవించి, ఆశీర్వదించి, ధైర్యపరిచి ముందుకు కొనసాగించాలనేది నా ప్రార్థన. మనం దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా దేహాన్ని
మంటికి మన్నుగా అప్పగించక ముందు ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఒకసారి చూడండి. ఆ తర్వాత మేకలు కొట్టి మనం సమాధానానికి ఇచ్చే కార్యక్రమంలో ముందుకు కొనసాగాలి. ఎవరైనా చూడాలనుకుంటే వాళ్ళు చూడండి. మేకల పట్ల రంధ్రాలు ఉంటే పెట్టండి. బలంగా తాగొట్టుకోవాలి. ఇక్కడ సుందర్ ఒకసారి బలంగా పట్టుకోవాలి. సని అన్న బాగా పైకి లేపాలి మీరు. అక్కడ లేపండి లేపండి. కొంచెం రిలీజ్ చేస్తే ఇక్కడ దిగండి. లేదా ఎవరైనా ఇక్కడ దిగి వస్తే బాగుంటుంది. నేను వెళ్తా. అది కాదు, అదే మోపు పెట్టే మనకు చూడండి ఒకసారి దులపండి. కొంచెం క్లీన్ చేస్తాను చూడండి. గచ్చబిల్లేసి అది ఇప్పుడు కాదు, లాస్ట్ పైన అయిన తర్వాత చూడండి ఒకసారి. తన్నకూడదు. స్లిప్ అవుతుంది. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో మనం కార్యక్రమాన్ని ముగిందాం. పరిశుద్ధుడా, నాకు మీకు వందనాలు, స్తోత్రాలు. వరకు సహాయం చేసిన దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, నేను ముందు దాని కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాము. కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాము. విజయబాబు విడిచి వెళ్ళినటువంటి భౌతిక దేహాన్ని మేము మన్నుగా చేర్చుతూ ఉంటుండగా ప్రభావ మీ కృప దయచేసి నడిపించుమని, ఇక ముందుకు కూడా మాకు సహాయం చేసి కుటుంబానికి సహాయం చేసి నడిపించుమని, నాకు చేరి ఆదరించిన ప్రభుత్వాన్ని స్తుతిస్తూ కుటుంబాన్ని బాగా దర్శించి బలపరిచి ముందుకు కొనసాగింపచేయమని
యేసయ్య పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కాపుదల, భద్రత, ఆదరణ, సహాయము ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి, అట్లనే బంధువులకు, స్నేహితులకు, చేరిన ప్రతి ఒక్కొక్కరికి ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమె పరిశుద్ధ గ్రంథం సెలవించినట్టుగా విజయబాబు గారు విడిచి వెళ్ళినటువంటి భౌతిక దేహాన్ని మంటికి మన్నుగా మనం అప్పగించబోతా ఉన్నాం. తిన్నాడా?